సుందరాకాండ ఇస్ రిలీజింగ్ ఆన్ ద 27th. సో ఇప్పటికే ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసాం అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఈ సినిమా ఇట్స్ లైక్ చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా. సో అండ్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. సో ఇట్స్ అ గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో అండ్ నేను ఈ సినిమా స్టార్టింగ్లో వెంకీకి ఒకటే చెప్పేవాడిని, అరే ఏది ఎలా ఉన్నా సరే సినిమా రిలీజ్ టైంకి టీం అంతా అలాగే అంతే హ్యాపీగా ఉంటే ఆ సినిమా సక్సెస్ రా. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నాను. సీ ద హోల్ టీమ్ ఇస్ హియర్. అందరూ ఎంత బిజీగా ఉన్నా సరే దే సపోర్టెడ్ అస్ ఇన్ ఎవ్రీ ప్రమోషన్లో కానీ ఆల్ ద ఈవెంట్స్. సో వీఆర్ ఆల్ హ్యావింగ్ అ హ్యాపీ ఫేస్. సో సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. సో డెఫినెట్గా వినాయక చవితి ఒరిజినల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వద్దాం అనుకున్నాం. బట్ ఫ్యూ డిలేస్ వల్ల వీ హ్యాడ్ టు షూటింగ్ కొనసాగింది. సో లక్కీగా అగైన్ అనుకున్నప్పుడు కరెక్ట్గా వినాయక చవితికే సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో దానికి చాలా హ్యాపీ. అండ్ మై టెక్నీషియన్స్ అండ్ మై కోస్టార్స్ అందరికీ ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో డెఫినెట్గా వినాయక చవితి రోజు మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు. అండ్ ప్రభాస్ గారికి థ్యాంక్స్ అండి. ట్రైలర్ అడగగానే లాంచ్ చేశారు. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ లాంచ్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్.